జరిగింది మొత్తం ఈ పేపర్ మీద రాసి సైన్ చేయండి. సార్, ఈ ఇష్యూలో వజ్రపాటి ఫ్యామిలీలో ఎవరిని ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్. నాకు ఎలాంటి శిక్ష అయినా విధించండి. శామ్! సూర్య గారు, కమిషనర్ గారు, తనేం చెప్పినా మీరు వినొద్దు. అభి విషయం కానీ మరే విషయం కానీ తనకేం తెలియదు. వీటన్నింటికీ కారణం తనే అని సమంత గారు మొత్తం చెప్పి రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సార్, తను రాసిచ్చిందంతా అబద్ధం. ఈ విషయంలో తనకి ఎలాంటి సంబంధం లేదు. సూర్య గారు, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పటికే కిడ్నాప్ కేస్, హైడింగ్ కేస్, అగైన్ ఇప్పుడు మళ్ళీ కిడ్నాప్ కేస్ అంటూ ఈ కేసు చాలా స్ట్రాంగ్గా తయారైందని చెప్పాను. అయినా సమంత గారు అంతా నా వల్లే జరిగింది, నేనే చేశానని చెప్పాను. సో అట్ దిస్ స్టేజ్ ఐ కాంట్ హెల్ప్ సూర్య గారు. సార్ ప్లీజ్ సార్, తను పిచ్చిది సార్, అమాయకురాలు. నన్ను సేవ్ చేయాలని వాంటెడ్లీ ఇలా చేసింది. సో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ సార్. మిస్టర్ సూర్య, ఐఎమ్ వెల్ విషెస్ టు యువర్ ఫ్యామిలీ. అలాగని నేరం నేనే చేశానని తను స్టేట్మెంట్ రాసి ఇచ్చాక కూడా మీరు ఇంకా హెల్ప్ చేయాలని ట్రై చేస్తే అది అగెన్స్ట్ టు అవర్ రూల్స్. సార్ మీరే ఇలా అంటే తన లైఫ్ స్పాయిల్ అవుతుంది సార్. సూర్య గారు, స్టిల్ దేర్ ఈజ్ ఎ వే. ఎస్, ఆ సామాన్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చాలా పట్టుదలగా ఉంది. సో ఆమెతో మీరు మంచిగా ఉన్నట్టుండాలి. మీరు గనక అలా చేయగలిగితే, ఈ ప్రాసెస్ చేయగలిగితే, ఆ అకేషన్ లోపల అభిని మీరైనా మేమైనా పట్టుకోవాలి. అతని చేత అసలు జరిగిందేంటనేది చెప్పించాలి. అలా చేయగలిగితే సమంత గారు సేఫ్ జోన్లో పడతారు. ఇది కూడా మీ గురించి, మీ మంచితనం గురించి నాకు తెలుసు కాబట్టి మీకింకో ఛాన్స్ ఇస్తున్నాను. అంటే సమంత గారిని అరెస్ట్ చేయడం లేదు. ఫ్రమ్ దిస్ సెకండ్ అవర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ విల్ ఆల్సో బి ఆన్ ద జాబ్. సార్, మనం ఏం చేసినా ఆ సామాన్య ఈ విషయాన్ని బయటికి రానివ్వదు. దాని చేత ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. సూర్య, వెళ్ళమ్మా వెళ్ళు. సూర్య గారు చాలా ఆవేశంలో ఉన్నారు. ఇప్పుడు ఆయనున్న కోపంలో ఏమైనా చేసేలా ఉన్నారు. సో స్టాప్ హిమ్ అండ్ కన్విన్స్ హిమ్. గో గో ఫాస్ట్. బావా, 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 బావా. ఏంటి ఆవేశం? నువ్వు? ఎస్, నేనే సూర్యాని, నీ బావని నేనే కొట్టాను. నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని
ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సిన ఈ చేత్తో నిన్ను కొట్టాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు తెలుసా? మనసుని గాయపరిస్తే మౌనంగా భరిస్తుంది, మనిషిని గాయపెడితే తట్టుకోలేదు. అది నేనైనా సరే, ఎవరైనా సరే. నన్ను కొట్టినందుకు నేను బాధపడడం లేదు బావా. బాధపడవు. అసలు నీకేం జరిగినా నువ్వేమైపోతున్నా బాధపడవు. ఎందుకంటే నువ్వు పెద్ద త్యాగశీలివి కదా. చెప్పు, కమిషనర్ గారి దగ్గర ఎందుకు అలా చెప్పావు? అయ్యో బావా, నోటితో చెప్పింది చాలక రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇచ్చావు. అది ఎక్కడ దాకా వెళ్తుందో తెలుసా నీకు? చెప్పాను కదా బావా, నేనేమైనా పర్వాలేదని. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా నేనేం కావాలి, ఈ గుండె ఏం కావాలి అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదా? అంతవరకు రాదు బావా. ఎందుకు రాదు? ఇదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? నువ్వు చేసిందేమైనా ఆషామాషి పని అనుకుంటున్నావా? బావా, అభిని లిల్లీని పోలీసులు పట్టుకుంటారు బావా. జరిగింది బయటపడుతుంది బావా. అలా జరగకపోతే నీ ఫ్యూచర్ ఏంటి? జరిగేదాన్ని ఎవరు ఆపలేరు కదా బావా. Shut up! Shut up, Sam! Look, ఒక మంచి ఆలోచన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో, ఒక తొందరపాటు ఆలోచన అదే జీవితాన్ని నిలువెత్తున ముంచేస్తుంది. అంటే నేను తొందరపడి చెడు ఆలోచన చేశానంటావా? నీ ఆలోచన చెడ్డది కాదు శామ్, నీ చర్య చెడ్డది. అరే, నేను అక్కడ అంతగా చెప్తున్నా నా మాట వినకుండా నన్ను రూమ్లో బంధించి ఇక్కడికి వచ్చి ఇంత పిచ్చి పని చేస్తావా? ఇదేనా నా మాట మీద నీకున్న విలువ? ఇదేనా నా మీద నీకున్న ప్రేమ? ఇదేనా నా మీద నీకున్న నమ్మకం? అసలు నువ్వు వచ్చింది దేనికి? మీ అమ్మని నాన్నమ్మతోనూ ఇంట్లో అందరితోనూ కలపాలనే కదా. అంత గొప్ప ఏమితో వచ్చిన నువ్వు ఇక్కడ ఇప్పుడు జైలుకి వెళ్తే అక్కడ నీ తల్లి ఏమవుతుంది, ఇక్కడ నీ ఏమి అవుతుంది? మంచికి మారు పేరైన వజ్రపాటి వారి రక్తం పంచుకొని పుట్టాను. మా మామకి ఏం కాదు బావా, నాకు ఆ నమ్మకం ఉంది. ఇక మామ్ని అమ్మమ్మతో అందరితో కలపాలన్నా నా ఏం కూడా నేను లేకపోయినా నెరవేరుతుంది. ఎలా? నువ్వు ఉన్నావుగా బావా. అవును బావా, నా ఏంని నీ ఏంగా భావించే గొప్ప బావుండగా మామ్ విషయంలో నేను బాధపడాల్సింది ఏమీ ఉండదు. ఏలికేస్తే కాలుకేయటం, కాలుకేస్తే ఏలికేయటం నీకే చెల్లింది. ఏం బావా, నేను చెప్పేది నిజం కాదా? నాకేమైనా అయితే నా ఆశయం నువ్వు ఫుల్ఫిల్ చేయవా? అంటే ఏంటి? మీ అమ్మని నాన్నమ్మని కలపటం, మీ అమ్మని తిరిగి ఇంటికి తీసుకురావటం, ఈ బాధ్యత నాకు అప్పగించేస్తే సరిపోతుందా? నా లైఫ్ కది చాలు బావా. జన్మనిచ్చిన తల్లి రుణం, ఆ తల్లి పాలు తాగిన రుణం తీర్చుకుంటే అదే నాకు చాలా తృప్తినిస్తుంది బావా. ఓ, అయితే మనం చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఊసులు అన్ని గాలికి వదిలేసినట్టేనా? చెప్పు శామ్. నో నో బావా, మనం భార్యాభర్తలం కాలేకపోయినా ఆ జ్ఞాపకాలు, గుర్తులు జీవితాంతం మన వెంటనే ఉంటాయి. ఎలా శామ్? ఎలా అంటే నువ్వు నా వేల మీద ఉన్నావు కాబట్టి నేను నీ గుండెల మీదే ఉన్నాను కాబట్టి. హ? అవును బావా, గుండెల మీద నా పేరు టాటూ ఉంది కదా. అలాగే నా వేళ్ళ మీద సన్ సింబల్ అంటే సూర్య అనే నువ్వు. లైఫ్ లాంగ్ ఇలానే ఉండిపోతావు కదా బావా. ఆ టాటూ ఎట్టి పరిస్థితుల్లో చెరిపేవు కదా బావా. అలా అని నా చేతిలో చేసి చెప్పు బావా.
చెప్పు బావా. బావా, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. లిల్లీ విషయంలో, అభి విషయంలో వజ్రపాటి కుటుంబం మీద ఎలాంటి నింద పడకూడదు అని నేరం నీ మీద వేసుకుని నువ్వేం చెయ్యాలో అది చేశావు. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను కాపాడుకోవటానికి నేనేం చెయ్యాలో అది చేస్తాను. ఏం చేస్తావు బావా? బావా, జయంతి, జరగబోతోంది నీ కొడుకు పెళ్లి కదా. అలాంటిది నీ మొహంలో ఆ ఆనందం గాని కళాకాంతులు గాని లేవేంటి? పిల్లల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మనం ఎన్నో అనుకుంటాం జయంతి. కానీ పిల్లలు వాళ్ళ అసలు మన మాట వినేటట్టున్నారా? అవునక్క, అంతకంటే ఏం చేయగలం? అవును, మీ సూర్య అబ్బబ్బబ్బబ్బా, ఇంకా ఆపుతారా? ఆగు చెల్లి, ఏంటిది? పెళ్లికొచ్చిన అతిథుల మీద ఇలా చిరాకు పడితే ఎలా చెప్పు? నలుగురు నడిచిందే బాట, నలుగురు పలికిందే మాట అన్నట్టు పిల్లల ఇష్ట ప్రకారమే మనము నడుచుకోవాలంతే, తప్పదు. నీ దాకా వస్తే అప్పుడు తెలుస్తుంది. నాకేంటి చెల్లి, తలా తోక లేని కథలు వినాలన్నా, ముక్కు మోహం తెలియని వాళ్ళని కోడలుగా తెచ్చుకోవాలన్నా బాధపడాలి. కానీ నా కొడుకు చంద్రకి అందరికీ తెలిసిన పిల్లతో, నట్టింట్లో మహాలక్ష్మిలా తిరిగే పిల్లతోనే పెళ్లి జరుగుతుంది. అక్క, నాకు అసలే ఒళ్ళు మండిపోతుంది. నన్ను విసిగించుకో. అవునవును, వింటర్ సమ్మర్కి వెల్కమ్ చెప్తూ దానికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది కదా. ఛే, సిగ్గులేని మనుషులు మొహం తిప్పుకున్నా ముందుకొచ్చి మరీ మాట్లాడతారు. అయ్యో, ఇదేంటి పెళ్లికి ముందే వియ్యపురాళ్ళిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారేంటి? నో ప్రాబ్లం. సూర్యతో నా మ్యారేజ్ జరిగిపోతే అన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. అబ్బా, కరువు తీర్చరా ధర్మరాజా అంటే దూడ బర్రె రెండు నావే అన్నాడంట. అలా ఒక్క ముక్కలో మీ అత్త కోడల బంధం గురించి చాలా గొప్పగా చెప్పావు సామాన్య. ఆ పని పాట లేని అది చెప్తూ ఉంటుంది, నువ్వు విని చెక్క భజన చేస్తూ ఉండు. మా అమ్మకి ఈ మధ్య ఇలాంటివి ఎక్కడ లేని అలవాట్లన్నీ వచ్చాయి పిన్ని. ఏం చేస్తాం? నిన్ను ముయ్యవే. ఎలాగో జరిగిపోయే పెళ్లిని నువ్వు ఆపలేవు. ఈ అనవసరమైన మాటలెందుకు చెప్పండి. వెల్ సెడ్ మామ్. బేబీ, ఈ అనవసరమైన టాపిక్ ఎందుకులే కానీ, అవును, మెహందీ టైంలో నువ్వు వేసుకోబోయే డ్రెస్ రెడీ అయిందా? యా మామ్, ఇట్స్ రెడీ మామ్. లుక్ ఎట్ దట్. అబ్బా, ఎంత బాగుందో. ఈ వయసులో కట్టుకుంటే బాగుండదు కానీ నాకైతే ఇప్పటికిప్పుడే కట్టుకోవాలనుంది. ఇప్పుడు మాత్రం వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తున్నావా ఏంటి? వెళ్ళు వెళ్ళు, వెళ్ళక్క, వెళ్ళి కట్టుకోనరా. నలుగురు అయ్యో ఇదేం పోయే కాలం అని మొహం మీదే నిన్ను తిట్టి పోస్తారు. చెల్లికి నేనంటే చాలా ఇష్టం, అందుకే చనుతో ఇలా అంటూ ఉంటుంది. మీరేం పట్టించుకోకండి. పట్టించుకోవాల్సిన నువ్వే దులిపేసుకుంటుంటే ఇక వాళ్ళే పట్టించుకుంటారులే. రాజీ గారు, ముందు మీ చేత్తో బేబీకి హారతిచ్చి ఆ కొత్త బట్టలు బేబీ చేతికిస్తే తను వెళ్ళి రెడీ అవుతుంది. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు కోటిగాడు అని మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది కదా. అలా ఉంది. అసలు సూర్యనే పెళ్లి ఒప్పుకోలేదు కదా. అవునా? ఈ పెళ్లికి సూర్య ఒప్పుకోలేదా? See, I don't care them. Surya is always mine. అంతేకాదు, now Surya is in my hands. So, నేనేం చెప్పినా కాదనడు, ఏం చేసినా వద్దనడు.
బావా ఏంటిదంతా? చెప్పాను కదా, నువ్వు చేయాల్సింది నువ్వు చేశావు, నేను చేయాల్సింది నేను చేస్తాను. త్వరగా కానివ్వండి. ఆగు సూర్య, ఆగాగు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. పెద్దమ్మా, ఏంటిదంతా? ఏముందిరా, నీతో పాటు ఆఫీస్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఆ సామాన్య వాళ్ళమ్మ చెయ్యని హడావిడి లేదు సూర్య. ఇల్లంతా కిష్కిందలా తయారు చేసి పడేశారు. జయంతి, ఏంటా మాటలు? ఇవాళ మెహందీ ఫంక్షన్ అని బేబీ చెప్పింది కదా. మెహందీ ఫంక్షన్ అంటే ఈ మాత్రం హడావిడి ఉండదా ఏంటి? ఎవరిని అడిగి ఎవరి అనుమతి తీసుకుని చేస్తున్నారు ఇదంతా? ఎవరిని అడగాలి సూర్య? అసలు వీళ్ళ వ్యవహారం అంతా చూస్తుంటే చాలా తలనొప్పిగా ఉందిరా. ఈ పీడ ఈ దరిద్రం ఏంట్రా ఇంట్లో? ఏదో ఒకటి చేసి వీళ్ళని వదిలించరా సూర్య. అక్క, అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఈ మందని ఇంట్లోంచి తరమేరని నేను నెత్తి నూరు బాదుకుంటుంటే నన్ను తీసుకెళ్ళమంటావేంటి సూర్య? అక్క, పిన్ని నువ్వురా. నేను రానురా. ముందు వీళ్ళని బయటకు గెంటాలి, అది నేను చూడాలి. ఆంటీ, ఇంకాసేపు ఉంటే గుండె నొప్పి డ్రామా మొదలు పెట్టేలా ఉన్నారు కదా ఆంటీ. ఏంటి సూర్య ఇది? అందరి ముందులా చేతులు పట్టుకొని అలా తీసుకొస్తుంటే నాకు చాలా సిగ్గేసింది. అది చాలక డోర్ క్లోజ్ చేస్తావేంటి? బాగుండదు సూర్య, అందరు ఏమని అనుకుంటారు. సూర్య ఏంటిది? ఏయ్, లిల్లీ ఎక్కడా? వాట్? లిల్లీ ఎక్కడా? అసలు నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఏయ్, చెప్పు, లిల్లీ ఎక్కడా? సూర్య, దిస్ ఇస్ టూ బ్యాడ్. చంపేస్తాను. నా చెల్లెలు లిల్లీ ఎక్కడా? తన గురించి నాకేం తెలుసు? కాలేజ్కి వెళ్ళింది కదా. ఏమీ తెలియనట్టు మాట్లాడకు. నా చెల్లెలు లిల్లీని ఏదో చేసి ఏమీ తెలియనట్టు ఇక్కడ అందరినీ పోగేసి ఫంక్షన్లు చేసుకుంటున్నావా? ఫంక్షన్లు నా చెల్లెల్ని ఏం చేశావు? ఎక్కడ దాచావు? చెప్పు. సూర్య ప్లీజ్, నాకేం తెలీదు. లిల్లీకేం కాదు, తను సేఫ్ గానే ఉంటుంది. ఏంటి? సేఫ్ గానే ఉంటుందా? సేఫ్ గానే ఉంటుంది అంటే నువ్వే లిల్లీని ఎవరి చేతో కిడ్నాప్ చేయించి? నో నో సూర్య, జస్ట్ తనకేం కాదని చెప్తున్నాను. అబద్ధం చెప్పకో, అబద్ధం చెప్పకో. లిల్లీ నువ్వే ఏదో చేశావు. ఎస్, నువ్వే ఏదో చేశావు. సూర్య, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న దాన్ని. అలాంటి నేను ఏం చేసినా నీ మీద ప్రేమతోనే చేస్తాను. నువ్వు సంతోషించే పనులే చేస్తాను. సూర్య ప్లీజ్ లీవ్ మీ. నో, నా చెల్లెల్ని ఏం చేశావో చెప్పేదాకా నిన్ను వదిలేది లేదు. చెప్తున్నాను కదా సూర్య, నాకేం తెలీదు. వదులు సూర్య, ప్లీజ్ చెప్పేది విను. వదులు. కబుర్లు చెప్పొద్దు. నాకు నా చెల్లెలు కావాలి. ఫోన్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. నా చెల్లెలు నా కళ్ళ ముందుకు రావాలి, లేదా నిన్నీ లోకం నుంచే పైకి పంపించేస్తాను. సూర్య, రియల్లీ ఐ డోంట్ నో అబౌట్ లిల్లీ. నో, యు నో ఎవ్రీథింగ్ అండ్ యు నో వేర్ ఇస్ లిల్లీ. కమ్ ఆన్, నా చేతులు చావక ముందే లిల్లీని ఏం చేశావో చెప్పు. సూర్య ప్లీజ్, కింద అందరూ గెస్ట్లు ఉన్నారు. మెహందీకి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు.
లిల్లీ తనే వస్తుంది. ఏంటి తనే వచ్చేది, నేను రెడీ అయ్యేది. ఆ